ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన ప్రధానమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఎంతోమందిని ఇబ్బంది పెట్టే సమస్య ఇది. నోటి దుర్వాసన, హాలిటోసిస్. చాలామంది దీంతో బాధపడుతూ ఉంటారు. ఒకవేళ ఈ సమస్య మిమ్మల్ని వేధిస్తూ ఉంటే అప్పుడు మీరు ఇక బాధపడాల్సిన పని లేదు. దీనికి దారితీసే కారణాలు కనుక్కోవాలి, వాటిని సరిదిద్దుకోవాలి. దీనికి చక్కని ఆయుర్వేద గృహ చికిత్సలు, అలాగే నివారణ పద్ధతులు, అలాగే ఆయుర్వేద ఔషధాలు ఇవన్నీ ఉన్నాయి. అయితే మరి దీనికి దారితీసే కారణాలని ఎలా తెలుసుకోవాలి? ఆయుర్వేదంలో త్రివిధ వ్యూహాలు ఉంటాయి. దర్శన, స్పర్శన, ప్రశ్నైహి అని. దర్శనం అంటే ఏంటంటే ఎగ్జామినేషన్, చూడటం. స్పర్శనం అంటే టచ్ చేయటం, అంటే స్పర్శించి చూసుకోవటం. మూడోది ప్రశ్నైహి అంటే ఇంట్రాగేషన్. ఈ ప్రశ్న పరీక్ష చాలా ముఖ్యమైనది, ప్రధానమైంది. మనల్ని మనం ప్రశ్నించుకోవటం ద్వారా ఈ వ్యాధులకి, ఈ లక్షణాలకి దారితీసే కారణాలు మనకి బోధపడతాయి. కారణాలు ఎప్పుడైతే బోధపడతాయో వాటిని సరిదిద్దుకోవచ్చు. ఆయుర్వేదం చెప్పేది ఇదే. సంక్షేపతః క్రియాయోగో నిదానస్య చ వర్జనం ఉంటుంది. అంటే కారణాలు కనిపెట్టి సరిదిద్దుకోవటం. మరి ఈ కారణాలు ఎలా తెలుస్తాయి అంటే ఈ ప్రశ్నల ద్వారా తెలుస్తాయి. కాబట్టి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలి. నోటి దుర్వాసన ఉన్నప్పుడు మొట్టమొదట మీరు ఆలోచించాల్సింది, ఈ నోటి దుర్వాసన అనేది హఠాత్తుగా ఉన్నట్టుండి మొదలైందా అనేది గమనించండి. ఒకవేళ అలా మొదలైతే దాని కారణం నోటి స్వాస్థ్యత అనేది లేకపోవటం. ఇక మరొక విషయం, మీరు తినేటప్పుడు, అలాగే ఏదైనా పానీయాన్ని తాగేటప్పుడు పళ్ళు అంటే దంతాలు నొప్పిగా ఉంటాయా గమనించండి. అలాగే చల్లగా ఉండేటటువంటి లేదా వేడిగా ఉండేటువంటి పదార్థాలని తిన్నప్పుడు ఈ దంతాలు జువ్వును లాగుతూ ఉంటాయా అబ్జర్వ్ చేయండి. అలాగే చిగుడు నుంచి రక్తం కారుతూ ఉంటుందా, ఇది కూడా అబ్జర్వ్ చేయండి. ఇవన్నీ ఉంటే అప్పుడు మీ నోటి దుర్వాసనకి కారణం ఈ ధూమపానం అంటే ఈ స్మోకింగ్ తాలూకు దుష్ఫలితం అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, మీ ముక్కు ఎప్పుడు కూడా మూసుకుపోతూ ఉంటుందా అబ్జర్వ్ చేయండి. ఈ నోటి దుర్వాసన ఉన్నప్పుడు ఈ ముక్కుని మీరు గమనించాలి. స్టఫీన్ వస్తుందా అనేది అబ్జర్వ్ చేయండి. ఉంటే అప్పుడు ఈ నోటి దుర్వాసనకి కారణం సైనసైటిస్ ఇలాంటి సమస్యలు అయి ఉండొచ్చు. లేదా శరీరేతర పదార్థం అంటే ఫారెన్ బాడీ ఏదన్నా ఈ నాసికా మార్గాన్ని అడ్డగించి ఉండొచ్చు, అబ్స్ట్రక్ట్ చేసి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, మీకు చాలా కాలం నుంచి దగ్గు వస్తూ ఉందా అనేది అబ్జర్వ్ చేయండి. నోటి దుర్వాసన ఉన్నప్పుడు ఇలాగ క్రానిక్ కాఫ్ ఉంటే అప్పుడు దానికి కారణం ఛాతీ వ్యాధులు అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, మీ నోటి దుర్వాసన ఉన్నప్పుడు మీ డైజెషన్ అబ్జర్వ్ చేయండి. మీరు అజీర్ణంతో ఏమైనా సతమతం అవుతున్నారా? అలాగే ఈ మెడ ఉంటుంది కదా, ఈ మెడ చుట్టూ గ్రంథులు ఏమన్నా వాచాయా, లింఫెడినైటిస్. అలాగే మింగుతున్నప్పుడు కష్టంగా ఉందా, ఇవన్నీ అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఇలాంటి సమస్యలు ఉంటే అప్పుడు ఈ నోటి దుర్వాసనకి కారణం జీర్ణాశయ సమస్యలు అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, మీ జనరల్ బాడీ స్టేటస్, మీకు ఎప్పుడు నలతగా అనిపిస్తూ ఉంటుందా? అలాగే మీ బరువులో ఏమన్నా మార్పు వచ్చిందా, ఇది అబ్జర్వ్ చేయండి. నోటి దుర్వాసన ఉన్నప్పుడు క్రానిక్గా ఇల్ హెల్త్గా సిక్గా ఉందా? అలాగే మీ వెయిట్లో ఏమన్నా మార్పు వచ్చిందా అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఇలాంటి లక్షణాలు ఉంటే అనుబంధంగా అప్పుడు ఈ నోటి దుర్వాసనకి కారణం దీర్ఘకాల వ్యాధుల ప్రభావమై ఉండొచ్చు. అలాగే మరొక విషయం, నోటి దుర్వాసన ఉన్నప్పుడు మీరు వాడుతున్న మందులను అబ్జర్వ్ చేయండి. ఏమన్నా అలోపతిక్ డ్రగ్స్ వాడుతున్నారా అనేది గమనించండి. ఒకవేళ ఇలాగా ఈ మందులు వాడుతుంటే మీ నోటి దుర్వాసనకి కారణం ఈ మందుల దుష్ఫలితం అయి ఉండొచ్చు. అలాగే మీ మానసిక పరిస్థితి కూడా ముఖ్యం. నోటి దుర్వాసన ఉన్నప్పుడు మీరు భ్రాంతులు, భ్రమలు ఇలాంటి వాటికి లోనవుతున్నారా అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ అలాగా మీకు అనవసరమైన భ్రాంతులు, భ్రమలు కలుగుతూ ఉంటే ఈ నోటి దుర్వాసనకి కారణం ఈ చెడు శ్వాస విషయంలో మనోసంబంధ సమస్యలు అయి ఉండొచ్చు. అంటే సైకియాట్రిక్ డిజార్డర్స్ ఏమైనా ఉండొచ్చు. చూసారా? ఇలాగా కారణాలను ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ కొన్ని విషయాలు మీకు చెప్పాలి. వ్యక్తిగత ఆరోగ్యాన్ని సూచించే లక్షణాలలో నోటి తాజాదనం అనేది ఒకటి. పర్సనల్ హెల్త్ని ఇది ఇండికేట్ చేస్తుంది. చాలామంది ఈ నోటి దుర్వాసనని మామూలుగా తేలికపాటి లక్షణంగానే తీసుకుంటూ ఉంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు స్థానిక కారణాలని మామూలుగా కారణాల కింద తీసుకోవటం సబబే. అంటే లోకల్గా ఏమన్నా డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇలాంటివి. కానీ కొన్నిసార్లు శారీరక క్రియాధర్మాలలో అవకతవకలు కూడా ఈ నోటి దుర్వాసనని కలిగించే అవకాశం ఉంది అని గమనించాలి. అంటే ఫిజియలాజికల్గా ఏదైనా సమస్యలు ఉంటే అది కూడా నోటి దుర్వాసనగా మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది, లోకల్ కాజెసే కాదు. కాబట్టి ఇక్కడ మరొక విషయం మీరు గమనించారా,
నిద్ర నుంచి మేలుకున్న తర్వాత ఈ నోటి దుర్వాసన ఎక్కువగా ఉంటూ ఉంటుంది. నిద్ర నుంచి మేలుకున్న తర్వాత ఈ నోటి దుర్వాసన ఎందుకు ఉంటుంది అంటే, మామూలుగా మనం మేలుకుని ఉన్నంతసేపు ఏం జరుగుతుంది, లాలాజలం అనేది స్రవిస్తూ ఉంటుంది, సెలైవేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. నిద్రపోయేటప్పుడు మాత్రం దీని విడుదల అనేది ఆగిపోతుంది. అంటే నిద్రపోయేటప్పుడు ఈ సెలైవేషన్ ఉండదు, అంటే లాలాజలం అనేది విడుదల అవ్వదు. కాబట్టి ఈ నోటి కుహరాన్ని ఆవరించుండే శ్లేష్మపు పొర ఈ నిద్రపోయే టైంలో పొడిగా తయారవుతుంది. లోపల శ్లేష్మపు పొరలు ఉంటాయి కదా, ఇవి ఎండిపోతాయి, తడి ఇంకిపోతుంది. దీంతో శ్లేష్మపు పొరపైన ఉండేటటువంటి నిర్జీవ కణాలు బయటికి విడిపోయి విచ్ఛిన్నం అవుతాయి. ఒక ప్రత్యేకమైనటువంటి వాసనని వెదజల్లుతూ ఉంటాయి. కాబట్టి ఎక్కువ టైం పాటు నిద్రపోయినప్పుడు ఈ నోరు అనేది తాజాదనాన్ని కోల్పోవడానికి కారణం ఏమిటంటే ఇది, అంటే సెలైవేషన్ జరగకపోవటం. నోటి దుర్వాసనకి ప్రధానమైన కారణాలు మనం తినేటటువంటి రకరకాల ఆహార పదార్థాలే, అలాగే తీసుకునేటటువంటి పానీయాలే, మద్యం, అలాగే వెల్లుల్లి, అలాగే మసాలా దినుసులు, ఉల్లిపాయ, ఇలాంటి వాటిలలో ఆవిరయ్యే గుణం ఉంటుంది, అంటే వోలటైల్ నేచర్ ఉంటుంది. కాబట్టి ఈ తరహా పదార్థాలని తిన్న తర్వాత ఆ అంశాలు ఏం చేస్తాయి, ఈ లంగ్స్ అంటే ఊపిరితిత్తుల నుంచి కొంతమేర బయటికి విసర్జితం అవుతూ ప్రత్యేకమైనటువంటి వాసనని వెదజల్లుతూ ఉంటాయి. అయితే ఒక్కోసారి నోటి శుభ్రతని ఎంత పాటించినప్పటికీ, ఎంత ఆహారంలో ఎంత కట్టుదిట్టమైన మార్పులు చేసుకున్నప్పటికీ, ఆచరిస్తున్నప్పటికీ కూడా ఈ నోటి దుర్గంధం అనేది వదలదు. అలాంటప్పుడు దాని వెనక ఉండేటటువంటి ఇతర కారణాలు మనం చెప్పుకున్నామే, సిస్టమిక్ కాజెస్, వీటి మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది. నోటి దుర్వాసన కారణంగా నలుగురి మధ్యకి రాకుండా ముడుచుకుపోవాల్సిన పని ఇక లేదు. సరైనటువంటి కారణాన్ని కనుక్కోవాలి, దానికి అనుగుణంగా జాగ్రత్తలు, నివారణ పద్ధతులు, గృహ చికిత్సలు, అవసరమైతే ఆయుర్వేద ఔషధాలు తీసుకుంటే అప్పుడు తేలిగ్గా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. సరే, మరి ఈ కారణాలు ఏమిటి? వరుసగా ఈ నోటి దుర్వాసనకి దారితీసే కారణాలు తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నోటి స్వస్థత, అంటే స్వాస్థ్యత లేకపోవటం, అంటే ఈ ఓరల్ హైజీన్ లేకపోవటం. నోటి దుర్వాసన అనేది ఉన్నట్టుండి మొదలైందనుకోండి, అది నోటి కుహరంలో ఏర్పడినటువంటి ఇన్ఫెక్షను, వాపులు, ఇలాంటి వాటికి సూచన. హఠాత్తుగా మొదలైతే లోపల ఏదో ఇన్ఫెక్షన్ ఉందని అర్థం. జ్వరం వచ్చినప్పుడు నాలుక ఆమయుక్తంగా తయారవటం కాకుండా నోరంతా కూడా దుర్గంధపూరితంగా తయారవుతూ ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే. దీంట్లో ప్రధానమైన సమస్య తగ్గిందనుకోండి, అప్పుడు నోటి దుర్వాసన అనేది తగ్గిపోతుంది. అంటే ఇన్ఫెక్షన్ తగ్గితే నోటి దుర్వాసన తగ్గుతుంది. కాబట్టి ఇన్ఫెక్షన్ తగ్గించడం అనేది ముఖ్యం. దీనికి చక్కని ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి, వీటిని వాడుకోవచ్చు, అంటే లవంగాది వట్టి ఇలాంటివి వైద్య సలహాతో. ఇక ఈ నోటి దుర్వాసనకి మరో కారణం ధూమపాన దుష్ఫలితం, స్మోకింగ్. స్మోక్ చేసే వాళ్ళల్లో ఈ దంతాలు నొప్పి కనిపించడం, అలాగే ఈ చిగుళ్ళ నుంచి రక్తం కారుతూ ఉండటం, ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సిగరెట్ పొగలో ఉష్ణత్వం ఉంటుంది, అంటే వేడి. ఇది లాలాజల స్రావాన్ని నిరోధిస్తుంది. అప్పుడు ఈ సలైవా అనేది ఆరిపోతే ఇంకేముంది, ఇంకా నోటి దుర్వాసన వచ్చేస్తుంది. అలాగే నికోటిన్ ప్రభావం ఉంటుంది కదా, అంటే ఈ సిగరెట్ స్మోకింగ్లో ఈ ధూమంలో నికోటిన్ అనేది ఉంటుంది. దీని ప్రభావం వల్ల లాలాజల మార్గాలు షింక్ అవుతాయి. కాబట్టి ఇది కూడా ఒక కారణం. ఏదేమైనా ఫలితం మాత్రం నోటి దుర్వాసన. కాబట్టి ఈ నోటి దుర్వాసనతో బాధపడేవాళ్ళు, ఒకవేళ మీరు నోటి దుర్వాసన మీకు ఉంటే, మీరు సిగరెట్ తాగుతూ ఉంటే దానికి కారణం సిగరెట్ అని అర్థం. కాబట్టి మానేసి చూడండి, అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది. రెండో రోజు నుంచే ఈ నోటి దుర్వాసన మీరు ఎన్ని మందులు వాడినప్పటికీ తగ్గిన నోటి దుర్వాసన తగ్గిపోతుంది. ఇక ఈ నోటి దుర్వాసనకి మరొక ముఖ్యమైన కారణం సైనసైటిస్. అలాగే శరీరేతర పదార్థాలు ఏమన్నా ఈ నాసికా మార్గాన్ని అడ్డగించటం. ముక్కు మూసుకుపోయినప్పుడు సౌలభ్యం కోసం ఏం చేస్తాం, నోటితో గాలి పీలుస్తాం కదా. ముక్కు మూసుకున్నప్పుడు నోటితో గాలి పీలుస్తూ ఉంటారు ఎవరైనా. ఇలా పీల్చడంతో ఏం జరుగుతుంది, నోరు తడారిపోతుంది. ఎందుకంటే ముక్కుతో కదా మనం గాలి పీల్చాలి, అది బ్లాక్ అయింది. మరి ఏం చేస్తాం, నోటితో గాలి పీలుస్తున్నాం. మరి నోటితో గాలి పీలుస్తున్నప్పుడు అప్పుడు నోరు తడారిపోతుంది. ఎందుకంటే ముక్కులాగా ఇక్కడ ఈ స్నిగ్ధంగా ఉంచేటటువంటి తత్వాలు ఉండవు నోట్లో. కాబట్టి నోరు తడారిపోతుంది, వ్యర్థ కణాలు కుళ్ళిపోతాయి. దీంతో నోటి దుర్వాసన అనేది స్టార్ట్ అవుతుంది. ఇలాగ నోటితో గాలి పీల్చే వాళ్ళ శ్వాస మార్గంలో, ముఖ్యంగా నాసిక లోపల కానీ, నాసిక మార్గం గొంతులో కలిసే చోట కానీ ఏదన్నా అవరోధం ఉందేమో ఎగ్జామిన్ చేయాల్సి ఉంటుంది. ఉంటే అప్పుడు దాన్ని తొలగించడానికి ఈ మెడికల్ హెల్ప్ అనేది అవసరం. ఇక మరొకటి, మన ఈ తల మొత్తం ఉంటుంది కదా, దీంట్లో సైనస్లు ఉంటాయి. అంటే ఏమిటి, గాలి గదులు. ఈ గాలి గదులు ఎందుకు ఉంటాయంటే మన తలను లైట్గా ఉంచడం కోసం ఉంటాయి. వీటినే సైనస్లు అంటారు. అంటే ఇవి ఎముకల బరువుని తగ్గించడానికి, అలాగే స్వరపేటిక నుంచి బయటకు వచ్చేటువంటి శబ్దాన్ని
పెద్దది చేయడానికి ఈ సైనస్లు అనేవి ఉపయోగపడతాయి. అంటే అక్కడ రెజొనెన్స్ అనేది జరుగుతుంది. ఒకవేళ ఈ సైనస్లు వ్యాధిగ్రస్తమయ్యాయి అనుకోండి, అప్పుడు నోటి దుర్వాసన అనేది స్టార్ట్ అవుతుంది. ముక్కు లోపల మార్గాలు, ఈ గొంతు మార్గం లోపలికి తెరుచుకునే ప్రదేశంలో కొన్ని శ్లేష్మపు గ్రంథులు ఉంటాయి. ఇవి గట్టిపడి ఎడినాయిడ్స్గా మారినప్పుడు కూడా అప్పుడు కూడా ఘాటు వాసన, అంటే ఆమోదయోగ్యం కాని వాసన వస్తుంది. దీనికి ఆయుర్వేదంలో చక్కని కీటాణునాశక ఔషధాలు ఉంటాయి, వీటిని ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఈ ముక్కు రంధ్రంలో ఏదన్నా శరీరేతర పదార్థం, అంటే ఫారిన్ బాడీ చిక్కుందనుకోండి, అప్పుడు కానీ, లేకపోతే పాలిప్స్ ఒకటి పెరిగాయి అనుకోండి, అప్పుడు కానీ ఈ శ్వాస అనేది దుర్గంధయుక్తంగా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమస్య ఉన్నప్పుడు ఈ మెడికల్ హెల్ప్ తీసుకోవాలి. అప్పుడు ప్రత్యేకమైన సాధనాలతో ఈ ఫారిన్ బాడీని తీయాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా టాన్సిల్స్, వీటిని కూడా చెప్పుకోవాలి. ఈ టాన్సిల్స్ని కూడా నోటి దుర్గంధాన్ని కలిగించే వాటిలో ప్రధానమైన వాటి కింద మెన్షన్ చేయాల్సి ఉంటుంది. టాన్సిలైటిస్ని ఆయుర్వేదంలో తుండికేరి అంటాం. టాన్సిల్స్ వాచిపోయాయి అనుకోండి, అప్పుడు ప్రత్యేకమైన ఔషధాలు ఉంటాయి, కాంచనార గుగ్గులు ఇలాంటివి. వీటితో పాటు రెస్ట్ కూడా సజెస్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే టాన్సిల్స్ వాచినప్పుడు ఫ్లూయిడ్స్ని బాగా తీసుకోవడం అవసరం. అలాగే వేడి నీళ్ళలో ఉప్పు కలిపి గోరువెచ్చగా పుక్కిట పట్టడం కూడా అవసరం. ఇలాగా అన్ని మెజర్స్ తీసుకుంటే హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇక ఈ సందర్భంగా నోటి దుర్గంధం ఒకవేళ స్టార్ట్ అయిందనుకోండి, అంతటితో ఆగదు. చాలా సందర్భాల్లో వాసనని గ్రహించలేరు. ఇది కూడా ఉంటుంది ప్యారల్గా. ఒక లక్షణంతో మరొకటి అనుబంధించి ఉంటుంది కాబట్టి నోటి దుర్వాసన, శ్వాసని అంటే ఈ వాసన గ్రహించలేకపోవడం, ఇవన్నీ కలిపి కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు చక్కని గృహ చికిత్సలు ఉన్నాయి. ఒకవేళ సైనసైటిస్ వల్ల మీకు నోటి దుర్వాసన వస్తుందనుకోండి, సైనసైటిస్ని తగ్గించుకోవాలి. ఎలా? గృహ చికిత్సలు తెలుసుకుందాం. దిరిసెన గింజలు, వీటిని అలాగే ముల్లంగి గింజలు సమానంగా తీసుకోండి. దిరిసెన గింజలు ఎంతో, ముల్లంగి గింజలు అంతా, రెండు సమానంగా తీసుకొని నీళ్లు చిలకరిస్తూ ముద్దగా నూరండి. రసం పిండండి. ఈ రసాన్ని పూటకి ఒక 2 లేదా 3 చుక్కల చొప్పున ముక్కులో డ్రాప్స్ కింద వేసుకుంటే అప్పుడు ఈ సైనసైటిస్ తగ్గి నోటి దుర్వాసన తగ్గుతుంది. అలాగే మరొక చికిత్స, వస కొమ్ములు, పిప్పళ్ళు, వీటి రెండింటినీ కలిపి నీళ్లు చిలకరిస్తూ ముద్దగా నూరండి. రసం పిండండి. దీన్ని రోజుకి 2 సార్లు, ప్రతిసారి 2 లేదా 3 చుక్కల చొప్పున ముక్కులో డ్రాప్స్ కింద వేసుకుంటూ ఉంటే సైనసైటిస్ తగ్గి నోటి దుర్వాసన తగ్గుతుంది. మరొక మంచి గృహ చికిత్స, నెయ్యిని ఒక 4 చెంచాలు తీసుకోండి. ఒక గ్లాసు పాల కలపండి. 2 పూట్ల తాగుతూ ఉండండి. ఇమ్యూనిటీ పెరిగి సైనసైటిస్ తగ్గుతుంది, నోటి దుర్వాసన తగ్గుతుంది. ఇలాంటిదే మరొక చికిత్స, గుంటగలగరాకు రసం 1 చెంచాడు, అలాగే చెంచాడు ఆవు పాలు 2 కలిపి ఎండలో ఉంచండి. ఈ రసాన్ని ఒక 4-5 చుక్కలు ముక్కులో డ్రాప్స్ కింద వేసుకున్నా కానీ సైనసైటిస్ తగ్గుతుంది. మరొక చికిత్స, మిరియాల పొడిని 1 పావు చెంచాడు తీసుకోండి. బెల్లం పెరుగుతో కలపండి, తినేయండి. ఇలా 3 పూట్ల తీసుకుంటూ ఉంటే క్రానిక్ సైనసైటిస్ తగ్గి నోటి దుర్వాసన తగ్గుతుంది. మరొక చికిత్స, వాయు విడంగాల పొడి, గోధుమ పిండి రెండింటిని సమభాగాలు తీసుకోండి, బాగా కలపండి. దీన్ని పూటకి చెంచాడు చొప్పున నీళ్లతో తీసుకుంటూ ఉంటే కూడా ఫలితం ఉంటుంది. సైనసైటిస్ తగ్గి నోటి దుర్వాసన తగ్గుతుంది. అవసరమైన సందర్భాల్లో కాంచనార గుగ్గులు, లఘుమాలిని వసంత రసం, తాడిసాత్ చూర్ణం, త్రిభువన కీర్తి రసం, ఇరిమేదాది తైలం, కొన్ని చోట్ల అరిమేదా తైలం అని కూడా అంటారు, చంద్రప్రభావటి, శుభ్రవటి, వాసా కంటకారి లేహ్యం, కఫకేతు రసం, తుండికేరి రసం, ఇలాంటి వాటిల్లో అనువైన దాన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ సైనసైటిస్ తగ్గుతుంది, దాంతో నోటి దుర్వాసన తగ్గుతుంది. ఒకవేళ టాన్సిలైటిస్ వల్ల నోటి దుర్వాసన వస్తే ఏం చేయాలి? దీనికి కూడా గృహ చికిత్సలు ఉన్నాయి. ఒక పావు చెంచా పటికని తీసుకోండి, ఆలం, 1 కప్పు వేడి నీళ్ళ కలపండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు గొంతు తగిలేలాగా పుక్కిట పడుతూ ఉంటుంది. దీంతో ఈ టాన్సిలైటిస్ తగ్గి నోటి దుర్వాసన తగ్గుతుంది. ఇలాంటిదే మరొక గృహ చికిత్స, త్రిఫలా చూర్ణం 1 చెంచాడు తీసుకొని నీళ్ళకు వేసి మరిగించి కషాయం తయారు చేయండి. ఈ కషాయంతో పుక్కిట పట్టండి, అంటే గొంతు తగిలేలాగా గలకరించాలి. అప్పుడు టాన్సిలైటిస్ తగ్గి ఈ నోటి దుర్వాసన సమస్య తగ్గుతుంది. మరొక చక్కని చికిత్స, వెల్లుల్లిని ముద్ద చేయండి, రసం పిండండి, కొద్దిగా వేడి చేయండి. దీనికి తేనె కలిపి కాటన్ బడ్తో జాగ్రత్తగా టాన్సిస్ పైన ప్రయోగించాలి. అప్పుడు ఆ వాపు తగ్గుతుంది. వైద్య సలహాతో, వైద్య సమక్షంలో మాత్రమే చేయాలి దీన్ని. మరొక చికిత్స, పసుపు మిరియాల చూర్ణాలు చిటికడి తీసుకొని వేడి పాలకు కలపండి. మామూలుగా పసుపు పాలకు కలిపి తాగటం చాలామంది తెలుసు, కానీ మిరియాల పొడి కూడా కలపాలి. ఈ 2 కలిపి తీసుకుంటూ ఉంటే టాన్సిలైటిస్ సమస్య తగ్గుతుంది. దీంతో నోటి దుర్వాసన సమస్య తగ్గుతుంది. అవసరమైతే టాన్సిలైటిస్ని తగ్గించడానికి గోదంతి మిశ్రణం, త్రిభువన కీర్తి రసం, అలాగే షడ్బిందు తైలం నేజల్ డ్రాప్స్ కింద, వ్యోషాది వటి, లక్ష్మీ విలాస్ రసం, కాంచనార గుగ్గులు ఇలాంటివి ఇస్తే
టాన్సిలైటిస్ తగ్గి నోటి దుర్వాసన తగ్గుతుంది. ఇక ఈ నోటి దుర్వాసనకి మరొక కారణం ఛాతీ వ్యాధులు. అంటే ఈ చెస్ట్కి సంబంధించినటువంటి దీర్ఘవ్యాధులు ఏమైనా ఉన్నా, లేకపోతే ఊపిరితిత్తుల లోపల పెరిగే చీముగడ్డలు, ఇలాంటివి అనేకం ఈ నోటి దుర్వాసన కలిగించే అవకాశం ఉంది. దీన్ని ఆయుర్వేద పరిభాషలో పుప్పుస విద్రది అంటాం. శ్లేష్మాన్ని అడ్డగించినప్పుడు అది ఊపిరితిత్తుల లోపల గాలితో కలిసిపోతుంది. దగ్గుతో పాటు నోటి దుర్వాసన కూడా ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. కొన్నిసార్లు చెడు వాసనతో పాటు రక్తయుక్తమైన శ్లేష్మం కూడా కనిపించవచ్చు. ఇలాగ ఛాతీ వ్యాధులలో ఏదన్నా సమస్య ఉన్నప్పుడు ఆ కారణాలను సరిదిద్దితే అప్పుడు నోటి దుర్వాసన తగ్గుతుంది. ఉదాహరణకు ప్రవాళ భస్మం, కళ్యాణ సుందర రసం, కస్తూరి భూషణ్ రసం, లక్ష్మీ విలాస రసం, నారదీయ, మహాలక్ష్మీ విలాస రసం, మల్లసింధూరం, మృత్యుంజయ రసం, ప్రవాళ పంచామృత రసం, రససింధూరం, శృంగి భస్మం, అలాగే శ్వాస కుఠార రసం, త్రిభువన కీర్తి రసం, ఇలాంటివి శక్తివంతమైన చక్కని ఔషధాలు ఆయుర్వేదంలో ఉన్నాయి. వీటిని ఇస్తే ఈ దీర్ఘకాలపు ఛాతీ వ్యాధులు తగ్గుతాయి. అప్పుడు ఛాతీ వ్యాధుల వల్ల వచ్చే నోటి దుర్వాసన తగ్గుతుంది. ఇక ఈ నోటి దుర్వాసనకి మరొక ముఖ్యమైన కారణం జీర్ణాశయ సమస్యలు. ఈ లాలాజల గ్రంథులు ఉంటాయి కదా, సెలవరీ గ్లాండ్స్, వీటికి ఏమన్నా సమస్యలున్నా, వ్యాధులున్నా, లేకపోతే ఆమాశయపు లోపల పొరలు ఇరిటేట్ అయినా, లేదా అన్నవాహిక మూసుకుపోయినా, ఇలాంటివి జరుగుతున్నప్పుడు అజీర్ణం ఉంటుంది. అలాగే మింగుతుంటే నొప్పి ఉంటుంది, మెడలో గ్రంథుల వాపులు ఉంటాయి. వీటితో పాటు నోటి దుర్వాసన, నోటి దుర్గంధం అనేది ఉంటుంది. కాబట్టి ఇలాంటి జీర్ణక్రియ సంబంధ సమస్యలు ఉన్నప్పుడు ఏం చేయాలి? కొన్ని ముందు మంచి గృహ చికిత్సలు ఉన్నాయి. ధనియాలు, శొంఠి, వీటిని సమతూకంగా తీసుకోండి. నీళ్ళకి వేసి మరిగించి కషాయం కాయండి. దీన్ని పూటకి అరకప్పు మోతాదుగా 2 పూట్ల ఆహారానికి ముందు తీసుకుంటూ ఉంటే డైజెషన్ కరెక్ట్ అవుతుంది. అంటే ఇండైజెషన్ లాంటి సమస్యలు ఉంటే కరెక్ట్ అవుతాయి. ఇలాంటిదే మరొక ఇండైజెషన్ తగ్గించే చికిత్స కరక్కాయ పెచ్చులు, పిప్పళ్ళు, సౌవర్చల్ లవణం, వీటిని సమాన భాగాలు తీసుకొని పొడి చేసి పూటకి అరచెంచాడు మోతాదుగా వేడి నీళ్ళతో కానీ పెరుగు మీద తేటతో కానీ తీసుకుంటే ఈ డైజెస్టివ్ డిజార్డర్స్ కరెక్ట్ అవుతాయి. దీంతో నోటి దుర్వాసన తగ్గుతుంది. మరొక చికిత్స శొంఠి పొడిని ఒక అరచెంచాడు తీసుకోండి. తగినంత బెల్లంతో కలిపి 3 పూట్ల తీసుకుంటూ ఉంటే డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. అప్పుడు నోటి దుర్వాసన తగ్గుతుంది. మరొక చికిత్స కరక్కాయ పెచ్చుల పొడిని పూటకి అరచెంచాడు చొప్పున అంతే మోతాదు పటిక బెల్లం అంటే మిశ్రితో కలిపి ఆహారానికి ముందు 2 పూట్ల తీసుకుంటూ ఉంటే ఎసిడిటీ, ఇండైజెషన్, ఇలాంటి అన్ని సమస్యలు తగ్గి నోటి దుర్వాసన తగ్గుతుంది. అవసరమైన సందర్భాలలో ఈ ఇండైజెషన్ వల్ల నోటి దుర్వాసన ఉన్నప్పుడు హింగ్వాష్టిక చూర్ణం, భాస్కర్ లవణం, చిత్రకాది వటి, పంచాసవం, పిప్పల్యాసవం, అగ్నితుండి వటి, ఇలాంటి వాటిలో అనువైన దాన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఇండైజెషన్ కరెక్ట్ అయ్యి నోటి దుర్వాసన సమస్య తగ్గుతుంది. ఇక ఈ నోటి దుర్వాసనకి మరొక ముఖ్యమైన కారణం దీర్ఘవ్యాధుల ప్రభావం. చాలా రకాలైన ప్రమాదభరితమైన స్థితులలో నోటి దుర్గంధం అనేది ఉంటుంది. ఉదాహరణకు దీర్ఘవ్యాధుల కారణంగా నిర్జలీయత వచ్చిందనుకుందాం, డీహైడ్రేషన్. అప్పుడు ఈ లక్షణం కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే లాలాజల గ్రంథులు ఆరిపోయాయి, నోటి దుర్వాసన వస్తుంది. ఇదే రకంగా కిడ్నీలు వ్యాధిగ్రస్తమయ్యాయి అనుకోండి, అప్పుడు కూడా శ్వాస అనేది మూత్రపు వాసనతో వస్తూ ఉంటుంది. అలాగే ఈ నోటి దుర్వాసన ప్రధానంగా ఉండే మరొక వ్యాధి ఏమిటి అంటే డయాబెటీస్, మధుమేహం. ఈ మధుమేహ వ్యాధిలో శ్వాస అనేది ఎసిటోన్ వాసన పోలి ఉంటుంది. అలాగే లుకీమియా ఇలాంటి బ్లడ్ క్యాన్సర్స్లో కూడా శ్వాస ఒక ప్రత్యేకమైన వాసన కలిగి ఉంటుంది, వాసనతోటి. ఈ దీర్ఘవ్యాధులలో తరచుగా నిర్జలీయత అనేది ఉంటుంది, కాబట్టి నోటి దుర్వాసన అనేది ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ వ్యాధులలో నిర్జలీయతని సరిచేసాం అనుకోండి, నోటి దుర్వాసన తగ్గిపోతుంది. మరి ఈ దీర్ఘవ్యాధులలో ఇమ్యూనిటీని పెంచడం అవసరం. దానికి కొన్ని గృహ చికిత్సలు ఉంటాయి. తిప్పతీగ, ఉసిరికాయ పెచ్చులు, పర్పాటకం, వీటిని సమతూకంగా తీసుకొని కషాయం కాచి పూటకి కప్పు చొప్పున 3 పూట్ల తాగుతూ ఉంటే ఈ నిర్జలీయత కరెక్ట్ అవుతుంది. అలాంటిదే మరొక చికిత్స బూడిద గుమ్మడికాయని దంచండి, రసం పిండండి, పూటకి కప్పు చొప్పున 3 పూట్ల పంచదార కలిపి తీసుకుంటుంటే డీహైడ్రేషన్ కరెక్ట్ అయ్యి నోటి దుర్వాసన తగ్గుతుంది. మరొక చికిత్స తుంగగడ్డలు, వట్టివేరు, చందనం, కురువేరు, శొంఠి, పర్పాటకం, ఈ 6 మూలికల్ని సమాన భాగాలు తీసుకోండి. నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేయండి. దీన్ని పూటకి కప్పు మోతాదుగా 3 పూట్ల తాగుతూ ఉంటే దీర్ఘవ్యాధుల్లో నిర్జలీయత అనే సమస్య కరెక్ట్ అయ్యి అప్పుడు లాలాజల గ్రంథులు తిరిగి యాక్టివేట్ అయ్యి లాలాజలం స్రవించి నోటి దుర్వాసన తగ్గుతుంది. అవసరమైన సందర్భాలలో నోరు తడారిపోతున్నప్పుడు గోదంతి మిశ్రణం, సంజీవిని వట్టి ఇలాంటి ఔషధాల్లో ఒక దాన్ని సెలెక్ట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఈ నోటి దుర్వాసనకి మరొక ముఖ్యమైన కారణం మందుల దుష్ఫలితం. రకరకాల మందులు
విభిన్న రకాల వాసనల్ని ఎమిట్ చేస్తూ ఉంటాయి, వెలువరిస్తూ ఉంటాయి. వీటిని తీసుకున్నప్పుడు శ్వాస ద్వారా బహిర్గతం అవుతూ దానికి అనుగుణమైన వాసనని ఎమిట్ చేస్తూ ఉంటాయి. ఉదాహరణకు మ్యానిక్ డిప్రెషన్లో లిథియం వాడతారు. దీంట్లో నోటి దుర్వాసన ఉంటుంది. అలాగే ఫంగస్ వ్యాధులను తగ్గించడానికి గ్రిసియోఫిల్విన్ అని వాడుతూ ఉంటారు. ఈ గ్రిసియోఫిల్విన్ అనే ఔషధాన్ని వాడినప్పుడు కూడా ఒక రకమైన నోటి దుర్వాసన వస్తూ ఉంటుంది. అలాగే రుమాటిజం నొప్పులలో ఈ పెన్సిలిన్ అని దీన్ని వాడుతూ ఉంటారు. దీంట్లో కూడా ఒక ప్రత్యేకమైన నోటి దుర్వాసన ఉంటుంది. కాబట్టి ఈ మందులతో సమస్య ఉన్నప్పుడు ఆ విషయాన్ని మీ డాక్టర్ దృష్టికి తీసుకెళ్తే ఆల్టర్నేటివ్స్ సజెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ నోటి దుర్వాసనకి మరో కారణం మనోసంబంధ సమస్యలు, అంటే సైకియాట్రిక్ డిజార్డర్స్. ఈ వ్యాపార ప్రకటనలు ప్రభావం చాలామంది మీద కనిపిస్తూ ఉంటుంది. దీంతో వేరే వాళ్ళ దగ్గర నుంచి నోటి దుర్వాసనను గమనిస్తూ ఉంటారు. దీంతో వాళ్ళకు కూడా ఈ సమస్య ఉందేమో అని అనుకుంటూ ఉంటారు, ఇలా ఊహించుకుంటూ ఉంటారు. అంటే నోటి దుర్వాసన లేనప్పటికీ ఉందేమో అని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఎదుటి వాళ్ళ నుంచి నోటి దుర్వాసన వచ్చినప్పుడు నా నుంచి కూడా వేరే వాళ్ళకి అలాగే వస్తుందేమో అని అనుకుంటారు. ఇలాగే మానసికంగా కుంగిపోయినప్పుడు కూడా చాలామంది ఈ లక్షణంతో బాధపడుతూ ఉంటారు. అంటే నోటి దుర్వాసన అనిపిస్తూ ఉంటుంది. నోటి దుర్గంధత అనేది ఊహాజనితం అయినప్పుడు ఆ ఒత్తిడిని తగ్గించే చికిత్సా ప్రక్రియలు ఉంటాయి ఆయుర్వేదంలో. శిరోధార, శిరోవస్తి ఇలాంటి చికిత్సలను చేస్తూ ఉంటాం. ఇక ఈ మానసిక సమస్యలతో బాధపడుతున్నప్పుడు మనోవిశ్లేషణ కూడా అవసరం అవుతుంది. ఈ మెంటల్ సమస్యలు ఉన్నప్పుడు, మానసికమైన సమస్యలు ఇబ్బంది పెడుతున్నప్పుడు కొన్ని మంచి గృహ చికిత్సలు ఉన్నాయి. పేరులేని వ్యాధికి పెన్నేరు గడ్డ అంటారు అశ్వగంధ. దీని చూర్ణాన్ని పూటకి అరచించాడు చొప్పున 2 పూట్ల పాలతో కలిపి తీసుకుంటూ ఉంటే మనోసంబంధ సమస్యలు తగ్గుతాయి. అశ్వగంధ ఒక పెనాషియా, అనేక వ్యాధులకు సమాధానం. కాబట్టి దీంతో ఈ మనోసంబంధ సమస్యలు తగ్గుతాయి, అదే కాలంలో ఈ నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది. ఇలాంటిది మరొక గృహ చికిత్స. ఒక భాగం వసకొమ్ము, అలాగే 2 భాగాలు చెంగల్వ కోష్టు, అలాగే 3 భాగాలు కురసాని వాము. ఒక్కొక్క దాన్ని విడివిడిగా పొడి చేసి అన్నిటినీ కలిపి ఇప్పుడు దీన్ని నిల్వ చేసుకోవాలి. దీన్ని పూటకి అరచెంచాడు చొప్పున 2 పూట్ల నెయ్యి, తేనె కలిపి తీసుకుంటూ ఉంటే మానసిక అలజడులు తగ్గి నోటి దుర్వాసన తగ్గుతుంది. మరొక ఔషధం సరస్వతి ఆకు, అతి మధురం. ఉసిరిపళ్ళ పెచ్చులు అన్నీ సమానంగా తీసుకోండి, పొడి చేయండి. పూటకి అరచెంచాడు మోతాదుగా నీళ్లతో కానీ తేనెతో కానీ 2 పూట్ల తీసుకుంటూ ఉంటే మానసిక సమస్యలు తగ్గి నోటి దుర్వాసన సమస్య తగ్గుతుంది. అవసరమైన సందర్భాల్లో మానసిక సమస్యల వల్ల నోటి దుర్వాసన ఉన్నప్పుడు అశ్వగంధారిష్టం, బ్రాహ్మీవటి, సర్పగంధ ఘనవటి, సోతశేఖర రసం, సరస్వతీ లేహ్యం, మాంసమిత్ర వటకం, బ్రాహ్మీఘృతం, నారసింహఘృతం, గోరోచనాది గుటిక, కళ్యాణక ఘృతం, క్షీరబలా తైలం, సర్పగంధాది చూర్ణం, స్వర్ణముక్తాది గుటిక ఇలాంటివి ఇంటర్నల్గాను, బ్రాహ్మీ తైలం ఇలాంటివి ఎక్స్టర్నల్గాను ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక అసలు ఈ నోటి దుర్వాసన ఉన్నప్పుడు జనరల్ గైడ్ లైన్స్ ఉన్నాయి. వీటిని కూడా తెలుసుకోవాలి మీరు. ఎప్పుడు నోటిని తాజాగా ఉంచుకోండి. నోటి స్వాస్థ్యం అంటే ఏమిటి? కేవలం బ్రష్ చేసుకోవటమే కాదు. ఆహారం తీసుకున్న ప్రతిసారి తప్పనిసరిగా స్వచ్ఛమైన నీళ్లతో పుక్కిట పట్టండి. ఆయుర్వేదంలో దీన్ని గండూషం అంటాం. ఈ గండూషం ఎలాగంటే ఈ నీళ్ళని నోటి లోపలికి తీసుకోవాలి, లోపల గాలితో బంధించాలి. అంటే లోపల ఉన్న గాలి సహాయంతో మూలలకి పంపించి నోటిని శుభ్రపరచుకోవాలి. ఇది గండూషం అంటే. దీంతో ముఖం తాలూకు ఖండాలన్నీ కూడా వ్యాయామానికి గురవుతాయి. గండూషాన్ని సాధ్యమైనంత ఒత్తిడిని ప్రయోగిస్తూ చేస్తే అప్పుడు ఫలితం ఉంటుంది. దంతాల మధ్య ఇరుక్కున్న ఈ చిన్న చిన్న ఆహారపు రేణువులన్నీ బయటకు వచ్చేస్తాయి. చాలా చిన్న విషయంలాగా ఉంటుంది ఇది, కానీ ఈ సూచనని మీరు పాటించారనుకోండి మీ దంతాలు ఎప్పటికీ క్షయానికి గురికావు. అలాగే నోటి దుర్వాసన నుంచి బయటపడతారు. ఏ కారణంతోనైనా గండూషాన్ని చేయటం కుదరలేదనుకోండి, కనీసం యాలక్కాయనో లవంగాన్నో బుగ్గన పెట్టుకోండి, నవ్వులుతూ ఉండండి. ఇవి లాలాజలాన్ని స్టిమ్యులేట్ చేస్తాయి. దీంతో వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్ళిపోతాయి. అలాగే నోటిని తాజాగా ఉంచుతాయి ఇవి. ఇక కొంతమంది అనుకుంటూ ఉంటారు ఏదో ఒకటి తింటూ ఉంటే నోరు తాజాగా ఉంటుంది అనుకొని ఇక చాక్లెట్లు, స్నాక్స్ ఇలాంటివి తింటూ ఉంటారు. ఈ తీపి పదార్థాలు దంతాలపై ఉండే గారతో కలిసిపోతాయి. అప్పుడు అమ్లాంశాల కింద మారతాయి, అంటే ఎసిడిక్గా మారతాయి. ఈ రకంగా తయారైన ఈ అమ్లాంశాలు దంతాల ఎనామిల్ని దెబ్బతీస్తాయి. దీంతో దంతక్షయం అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ప్రధానమైనది ఎంత తీపి పదార్థం తింటున్నారనేది కాదు, ఎంత ఫ్రీక్వెంట్గా తింటున్నారనేది. మీరు ఎంత ఫ్రీక్వెంట్గా తింటూ ఉంటే అంత ఎనామిల్ దెబ్బతింటుంది. ఇక మరొక విషయం, రాత్రి వేళల్లో తీపి పదార్థాన్ని సాధ్యంత వరకు తినకండి. ఒకవేళ తిన్నా బాగా పుక్కిడి పట్టండి. ఇక ఆయుర్వేదం ఈ దంత ధావనానికి చాలా రకాలైన మూలికల్ని, అలాగే ఈ మూలికల చూర్ణాన్ని చెప్పింది. వేప, తుమ్మ,
తేజోఫల, వరగోగు, కానుగ ఇలాంటివన్నీ కూడా ఈ నోటి శుభ్రతకి సహాయపడతాయి. ఇవన్నీ కూడా దంతధావన యోగ్య ఔషధులు. వీటిని చూర్ణంగా చేసి మెత్తగా వస్త్రకాళితం చేసి వాడుకుంటూ ఉండాలి. ఇక ఈ దంతధావనానికి ఉపయోగించే ఔషధులు చేదు, వగరు, ఘాటు ఈ రుచుల్ని కలిగి ఉంటే ముఖ్యం. ఇలా కలిగి ఉంటే మంచిది. దంతధావనం ఎంత ముఖ్యమో నాలుకని శుభ్రం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. దీంతో ఈ లాలాజల గ్రంథులు కూడా ఉత్తేజితం అవుతాయి. కాబట్టి ఈ నాలుకని గీర్చుకోవడానికి బంగారం, వెండి, రాగి ఇలాంటి పదార్థాలతో చేసిన నాలుక బద్దలైతే మంచిది. అలాగే ఈ నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నప్పుడు జాపత్రి, దాల్చిన చెక్క, నాగకేశరాలు, జాజికాయ వీటిని సమాన భాగాలు తీసుకొని మెత్తగా నూరి శనగ గింజలంత మాత్రలు చేసుకొని ప్రతిరోజు తాంబూలంలో వేసుకుంటూ ఉన్నారనుకోండి, అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఈ నోటి దుర్వాసన తగ్గుతుంది. అలాగే ఉత్తరేణి క్షారం అంటే ఉత్తరేణి మొక్కని మండించి ఆ బూడిద వస్తుందే, ఆ బూడిదని సేకరించాలి. దీన్ని మామిడి ఆకుల రసంతో కలిపి నూరి ఎండబెట్టి తోమలపాకుతో కలిపి తింటే కూడా నోటి దుర్వాసన దూరం అవుతుంది. మరొక ముఖ్యమైన విషయం, పసుపు, సైంధవ లవణం, మిరియాలు, తెల్ల ఆవాలు వీటిని సమాన భాగాలు తీసుకొని నూరి చిటికెడు చూర్ణాన్ని తేనెతో కలిపి తింటూ ఉంటే కూడా, చప్పరిస్తూ ఉంటే కూడా ఈ నోటి దుర్గంధం తగ్గుతుంది. అలాగే ఈ నోటిపోత బాగా ఉందనుకోండి, దానివల్ల నోటి దుర్వాసన వస్తుందనుకోండి, అప్పుడు స్వర్ణగైరికాన్ని కొబ్బరి నూనెతో కలిపి పైపోతగా వాడుకుంటే ఈ నోటిపోత తగ్గి నోటి దుర్వాసన తగ్గుతుంది. అలాగే త్రిఫలా చూర్ణంతో డికాక్షన్ తయారు చేసుకొని దాంతో పుక్కిట పడుతూ ఉండాలి. ఇక దంతాలు కదులుతూ ఉన్నప్పుడు నోటి దుర్వాసన ఉందనుకోండి, అప్పుడు ఈ తుమ్మ చెట్టు పట్ట పొడిని 4 భాగాలు, శొంఠి పొడి 1 భాగం కలిపి 2 భాగాలు కలిపి దాంతో దంతధావనం చేయండి. అప్పుడు మంచి ఫలితం ఉంటుంది, నోటి దుర్వాసన తగ్గుతుంది. ఇక దంతాల చిగుళ్ళు వాచిపోయి నోటి దుర్వాసన వస్తుంది అనుకోండి, తులసి ఆకులు 2 భాగాలు, సన్నజాజి ఆకులు 1 భాగం కలిపి నవలండి. అప్పుడు దంతాల చిగుళ్ళ ఇన్ఫ్లమేషన్ తగ్గి నోటి దుర్వాసన తగ్గుతుంది. ఇక నోటి లోపల నంజు పొక్కులు వచ్చి దానివల్ల నోటి దుర్వాసన ఉందనుకోండి, అప్పుడు ఉప్పు, పట్టిక అంటే యాలం 2 సమభాగాలు తీసుకొని నీళ్ళకు వేసి కరిగించి ఆ నీళ్ళతో పుక్కిట పట్టండి. అప్పుడు మంచి ఫలితం ఉంటుంది, నంజు పొక్కులు తగ్గి నోటి దుర్వాసన తగ్గుతుంది. ఇక లొద్దుగు చెక్క, ధనియాలు, వస వీటిని సమభాగాలు నీళ్లతో సహా నూరి నోటి లోపల శ్లేష్మ పొరలకి పట్టించారనుకోండి, నంజు పొక్కులు, నోటిపోత తగ్గి నోటి దుర్వాసన తగ్గుతుంది. చూసారా, ఇలాగా నోటి దుర్వాసనతో బాధపడకుండా, సోషల్ ఐసోలేషన్ అంటే సాంఘికంగా మిమ్మల్ని మీరే వేరుపరుచుకోకుండా నోటి దుర్వాసన తగ్గించుకొని హాయిగా అందరితో కలవండి, హ్యాపీగా ఉండండి. అయితే ఇక్కడ ఒక విషయం, ఇప్పుడు మనం చెప్పుకున్నామే, ఇవన్నీ గృహ చికిత్సలు, ప్రథమ చికిత్సలు. ఒకసారి ఈ సమస్య గృహ చికిత్సల స్థాయిని మించి ఉంటుంది. అప్పుడు మీ నాడి చూడాలి, మీ తత్వాన్ని పరీక్ష చేయాలి. మీకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి చక్కని సురక్షితమైన సౌమ్యమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వీటిని తగిన అనుపాన సహపానాలతో ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ సమస్య నుంచి మీరు పూర్తిగా బయటపడగలుగుతారు. ఇలాగా నాకు వీలున్నప్పుడల్లా, నాకు వీలైనప్పుడల్లా నేను వీలు చేసుకొని మరీ వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చితే, మీకు ఉపయోగపడిందని మీకు అనిపిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే వీడియో అప్లోడ్ అయినప్పుడల్లా ఆ విషయం మీకు తెలుస్తుంది. అప్పుడు ఆ వీడియోని చూసే అవకాశం మీకు వస్తుంది. అలాగే ఈ వీడియో తాలూకు లింక్ ఉంటుందే, దీన్ని మీ ఫ్రెండ్స్తో, మీ శ్రేయోభిలాషులతో, మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అప్పుడు దీంట్లో ఈ సమాచారం అంతా మిగతా వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.